దేవుని స్తోత్రం కలుగుగాక. నేను తిన్న శ్రేష్టమైన అత్యంత ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితాల్లోని మాటలను మనం ఈ దినాచరణ చేసుకున్నాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం కూడా చాలా శ్రేష్టమైన 7 వచనాల మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. అలాగే మన ఆత్మీయ జీవితానికి ఏమి అవసరమైందో వాటిని మనము ఈ దినాన నేర్చుకుందాం. మీకు ఒక చిన్న ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. హగ్గయి అంటే ఏమిటి? అర్థం ఎవరికైనా తెలుసా? హగ్గయి, ఈ హగ్గయి ఒక ప్రవక్తగా మనకు తెలుసు. ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో 37వ గ్రంథమైన హగ్గయి గ్రంథాన్ని రాసిన రచనకర్త. ఆ పేరుకు అర్థం ఏమిటంటే ప్రియమైన వాళ్ళ పండుగ. నిజంగా ఆ పేరును సార్థకత చేస్తూ ఆయన రాసిన 2 అధ్యాయాలు కూడా ఎంతో శ్రేష్టమైన అంశాలను మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడేలాగా ఆయన రచించారు. ప్రియమైన వాళ్ళ చూసినట్లయితే మొట్టమొదటిగా 3వ వచనం 2వ అధ్యాయము 3వ వచనము చదువుతున్నాం. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా. అటు వారికి ఇది ఎక్కిదిగా కనబడుతున్నది, దానితో ఇది ఎందులను కోరినది కాదని చూస్తున్నది కదా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ సొలొమోను కట్టిన మందిరము అత్యంత శ్రేష్టమైన మందిరముగా ఉన్నది. ఆ మందిరం ఎలాంటిదంటే ఇటుకకు మధ్యలో బంగారు పేర్చబడిన గొప్ప మందిరముగా, ఎంతో మహిమగల మందిరముగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ చూసినట్లయితే అక్కడ అంత గొప్పగా మందిరాన్ని కట్టారు. అది చూసిన వారు మీలో చాలా మంది ఉన్నారు కదా. వారికి ఇప్పుడు కట్టబోయే మందిరము మనకు ఎలా కనబడుతుంది అని ఆలోచన చేస్తున్నారని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ మన జీవితాల్లో కూడా మనకు మహిమ, దేవుని మహిమ ఎలా ఉంటుందో, ఆ దేవుని ఆలయంలో దేవుని మహిమ ఎలా ఉంటుందో చాలా మందిని గమనించలేని స్థితిలో ఉంటాం. పూర్వ స్థితిలో నాకైతే డబ్బు, అధికారము, అన్ని బలాలు ఉన్నాయి, నేను గొప్ప బ్రహ్మాండని మనము అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని మించిన మహిమ మనకి ఎవరికి లేదు. ఒకప్పుడు ఆ సొలొమోను కట్టిన మందిరము ఎంతో 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 గొప్పగా వెలువడింది. దాన్ని చూడడానికి వేలాది మంది జనులు వచ్చి వెళ్ళేవారు. ప్రియమైన వాళ్ళ అయితే ఒక రాజు దాన్ని పడగొట్టిన తర్వాత అది పాలు మీద దిబ్బగా మారినప్పుడు ప్రియమైన వాళ్ళ యూదులలో కలకలం రేగింది. తర్వాత 75 ఏళ్ళు బబులోనులో వాళ్ళు చెరబట్టినప్పుడు 70 ఏళ్ల తర్వాత తిరిగి ఒక రాజు ఆదేశం ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే ప్రియమైన వాళ్ళ మందిరం కట్టుటకు అనుమతి పొంది వచ్చారు. ఈ హగ్గయి గ్రంథాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలంటే ఎజ్రా గ్రంథం ఖచ్చితంగా చదివించాలి. ప్రియమైన వాళ్ళ ఎందుకంటే ఆ మందిరం కట్టడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా అవాంతరాలు చేశారు, అలాగే అభ్యంతరాలు పెట్టారు. అక్కడ యూదా ప్రజలకు ఆర్థికంగా డబ్బు లేవు. ఆ మందిరాన్ని నిర్మించాలంటే మునుపటి మందిరం కలిగిన గొప్ప శ్రేష్టతను మనం ఈ దినాన్ని నిర్మించగలమా అన్న నిరుత్సాహం వాళ్ళు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళు గమనించండి, ఈ 7 వచనాలు కూడా ఒకదానికి ఒకటి అనుసంధానంగా ఉంటాయి. ఆ 7 వచనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మన ఆత్మీయ జీవితాన్ని యొక్క బలం దేవుడు మనకు దయచేస్తాడు. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే అప్పుడే ఆ మందిరము అప్పుడు చూసిన వారికి ఎలా ఉంది, ఇప్పుడు కట్టబోయే మందిరము ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ప్రియమైన వాళ్ళ అయితే మన జీవితాల్లో ఈ ఇరవై రీతిలో మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేసినట్లయితే మారు మనసు పొందక ముందు మన జీవితాలు, మారు మనసు పొందిన తర్వాత మన జీవితాలను కూడా మనము సరి చేసుకునే విధంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన వాళ్ళ పాత మందిరము కొత్త మందిరానికి మధ్యలో కొంత కాలం జరిగింది. అప్పుడు
ఆ శ్రేష్టతకు ఇప్పుడున్న హీనతకు మధ్యలో మన హృదయాలను అనుసంధానం చేసుకున్నట్లయితే ఒకప్పుడు మనం గొప్ప శ్రేష్టత కలిగి ఉన్నాము. ఎప్పుడైతే దేవుడు దూరంగా వెళ్ళిపోతామో హీనతను కొని తెచ్చుకుంటామన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3వ వచనంలో గొప్ప శ్రేష్టత హీనత అనేది గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. అలాగే 4వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. అయినను యెహోవా ఆజ్ఞయించినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోయాదాను కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను నీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యంలో అధిపతి యెహోవా వాక్కు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ 4వ వచనంలో ఏమంటున్నారు అంటే కూలిపోయిన మందిరాన్ని, పాడైపోయిన మందిరాన్ని పునర్నిర్మించడము అని దేవాదేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. ఎవరికి మీరెవరు ఏమీ భయపడవద్దు, మీరు పనిని ప్రారంభించాలని మీకు నేను తోడుగా ఉంటాను అని అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనకు కూడా మన ఆత్మీయ జీవితాల్లో మనకి ఎప్పుడు తోడుగా ఉండేది ఎవరు? అమ్మా దేవుడా? నిజంగానా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు ఎవరు? 3 ఒకటైనప్పుడు ఆ చెప్పింది కరెక్టే కదా. మన మధ్యలో పరిశుద్ధాత్మ ఎందుకు రావాలి? దేవుని స్తోత్రం కలుగును. మన జీవితాల్లో దేవుడే ఎప్పుడు ఎక్కడైనా కూడా తోడుగా ఉంటాడు. గమనించారా? మనం పుట్టేటప్పుడు ఒక్కరిగానే పుడతాం, పోయేటప్పుడు ఒక్కరిగానే పోతాం. అయితే ఈ మధ్య కాలంలో జీవితంలో కూడా మనం ఒక్కరిగానే, కానీ మనం ఏం చేసుకుంటాం? మనం అందరినీ సహవాసం చేసుకుంటాం, బంధువర్గాలను సమర్పించుకుంటాం, రకరకాలైన వ్యాపకాలను మనం అన్నింటినీ కూడా సమర్పించుకొని మాకు అన్నీ తోడు ఉంటాయని అనుకుంటానే. కానీ ప్రియమైన వాళ్ళ, ఇక్కడ నీకు దేవుడిస్తున్న ఆజ్ఞ ఏమిటి అంటే తోడు నేనున్నాను, పని ప్రారంభించండి. మన జీవితాల్లో చాలా మందిని విశ్వాస లోపంతో దేవుడు మాకేం చేస్తాడు, ఏమి చేయబోతాడు అని చాలా మంది నిర్లక్ష్యంతో ఉంటారు. దేవుడిని విశ్వసించిన వారికి ప్రియమైన వాళ్ళగా చాలా బలమైన కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి. నిన్న నేను ఒక వ్యక్తిని కలిశాను ప్రియమైన వాళ్ళ. ఒక అన్ని విషయాలు చెప్తున్నాడు. సార్, నేను దేవుని నమ్మకం ముందు నా పరిస్థితి వేరుగా ఉంది, దేవుని నమ్మినాక చాలా గొప్పగా నా జీవితం కొనసాగుతుంది అన్నాడు. అయితే గొప్పగా కొనసాగే జీవితాలను బట్టి దేవుడు తోడుగా ఉన్నాడని అనుకుంటామా, లేక నిరుత్సాహంగా బలహీనంగా ఉన్న వారి జీవితాల్లో దేవుడు తోడుగా ఉన్నాడని అనుకుంటామా? ఎవరికైనా సరే ప్రియమైన వాళ్ళ దేవుడు తోడుగా ఉంటాడు. మీరు పని ప్రారంభించండి, నేను దానిని పూర్తి చేస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ 4వ వచనంలో కూడా ఒక వాక్యాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. గమనించినట్లయితే ఆయన సన్నిధి, ఆయన తోడు అంటే ఆయన సన్నిధిని మనకు ఇస్తున్నాడు. అయితే చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆయన సన్నిధి ఎలా ఉంటుందనే దానికి మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు, అలాగే 22వ వచనం చదువుకుంటే ఒక రకంగా తెలుస్తుంది. అలాగే మొదటి గ్రంథం 8వ అధ్యాయము 1 నుండి 66 వచనాలు, ఆ అధ్యాయం అంతా కూడా చెప్పుకున్నట్లయితే ఆయన యెహోవా మహిమ దేవుని మందిరంలో ఎంత గొప్పగా నిండిపోయిందో అక్కడ కనబడుతుంది. చెప్పినట్లయితే ఆయన దేవుని మహిమ అదే మొదటి 8వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 19, 20 వచనాలు చూసినట్లయితే ఆయన ఎలా తోడుగా ఉన్నాడో ఇశ్రాయేలులకు కనబడుతుంది. ఒక్కసారి నిర్గమాకాండము 19వ అధ్యాయం 14వ వచనం నుండి 19వ వచనం, 14వ అధ్యాయం విడుదల పైన ఆ ప్రజలు జనసమూహమునకు ముందుగా దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి
వారి వెనుక నిలిచెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ గమనించినట్లయితే ఆ ఐగుప్తు దేశం నుండి విడుదల కలిగించాడు. ప్రియమైన ఆ ప్రజలందరినీ తీసుకుని వస్తున్నప్పుడు సమయంలో ప్రియమైన వాళ్ళ ఆయన ఎలా తోడుకున్నాడు అని అంటే మేఘ స్తంభంగా అగ్ని స్తంభంగా ఉన్నారు. ఈ మేఘ స్తంభంలో అగ్ని స్తంభము ఆ తోడు ఆ ప్రజలందరికీ ఎంతవరకు కొనసాగింది? కణాలు అడుగు పెట్టినంటే ఆగిపోయిందా? కొంతవరకైనా ఉందా? అది మన్నా గురించిన వార్త. మన్నా వారు తినడానికి ముందుగా ఆ సంవత్సరం పంట వారు చేసుకొచ్చేంత వరకు కూడా మన్నా వారికి అందింది. మన్నాను వారు భుజించారు. ప్రియమైన వాళ్ళ ఆ మన్నా భుజించిన తరువాత వారికి ఆహారం భుజించిన తర్వాత ఆ సంవత్సరం పంట ఆహారాన్ని భుజించిన తర్వాత మన్నా ఆగిపోయింది. ఎప్పుడైతే కణాలలో వీళ్ళందరూ కూడా ప్రవేశించారో అప్పుడు ఈ మేఘ స్తంభము అగ్ని స్తంభము ఆగిపోయాయి. వారి ప్రయాణం అంతట్లో పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మన జీవితాల్లో ఎప్పుడైనా అలాంటి అనుభవాన్ని మనం ఎప్పుడైనా గ్రహించామా? మన అనుభవంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు ఎటువంటి ఆపద రాదు, ఎటువంటి మార్గంలోనైనా కూడా మనం వెళ్ళిపోగలము అని మనం ఏనాడైనా ధైర్యంగా ఉండగలిగామా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏ కార్యాలైనా సజావుగా నేను చేసుకోగలనని ఏనాడైనా మనం ఆలోచన చేశామా? ప్రేమైన వాళ్ళ దేవుడు తోడుగా ఉంటాడని గొప్ప వాగ్దానాన్ని ఇశ్రాయేలు ఇచ్చినట్టుగా నీకు నాకు కూడా ఆయన ఇచ్చాడు. ఆ మాటను బట్టి మనం ఏం చేయాలనే పని మొదలు పెట్టాలి. వారు మందిరాన్ని పని మొదలు పెట్టాలి. ఇక్కడ మన మనస్సులో పని మనము మొదలు పెట్టాలి. ప్రియమైన వాళ్ళ గమనించండి, ఇక్కడ మనము దేవుని సన్నిధిని చూశాము. ప్రియమైన వాళ్ళ అలాగే 5వ వచనాన్ని చదువుతున్నాం. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. దేవుని స్తోత్రం కలుగుగాక. చూడండి ప్రియమైన వాళ్ళ, ఇంకా గట్టిగా ఆయన నొక్కి ముఖాన్ని చెబుతున్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి, ధైర్యము తెచ్చుకుడి అని చెప్పి ఎంతో మనకు భరోసాని ఇస్తున్నాడు, నమ్మకాన్ని ఇస్తున్నాడు. నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన ఆజ్ఞ మన మధ్య ఉంది, మనతో ఉందని చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ కూడిన ఒక అందరికీ కూడా ఒక ప్రశ్న వేస్తున్నాను. మీలో ఆత్మ ఉన్నదా? లేదన్న వాళ్ళు చేయొద్దండి. ఆత్మ లేదు మాకు అన్నవాళ్ళు చేయొద్దండి. దేవుని స్తోత్రం. అందరూ కూడా ఆత్మ కలిగిన వారైతే మీరు ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నారా? ఆ ఆత్మ మీకు ఎప్పుడైనా ధైర్యాన్ని ఇచ్చిందా? ఒక పని చేస్తున్నప్పుడు మీరు ఏ పని మీరు చేస్తున్నా కూడా ఆ ఆత్మ నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ఇచ్చిన ధైర్యాన్ని మీరు కొనసాగించుకుంటున్నారా, లేదా సంశయంతో లేక భయపడి ఏమవుతుందో ఏమో అని ఆ ఆందోళనతో మీరు ఆ పని చేయకుండా మానుకుంటున్నారా? చూడండి ప్రియమైన వాళ్ళ, మనం ఏ కార్యం చేస్తున్నాను, అది మంచి కార్యమైనను చెడు కార్యమైనను మన ఆత్మ హెచ్చరిక ఎప్పుడు మనలో జరుగుతూ ఉంటుంది. ఈ ఆత్మ నీకు బలాన్నిచ్చేదిగా ఉంటుంది, ధైర్యం తెచ్చుకొని ముందుకు నడవమని చెప్తుంది. నా ఆత్మ మీ మధ్య వస్తున్నాడు. ఈ ఆత్మ మనకు ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? తల్లి గర్భంలో ఉండే ఇచ్చాడా? దేవుని స్తోత్రం కలుగుగాక. ఇంకా ఏమైనా ఎన్ని వెళ్దామా? మనల్ని తయారు చేసిన తర్వాత మన నాసికారంలో ఊపిరిని మూలగా జీవాత్మ ఆయన అంటే జీవించే ఆత్మగా అయ్యాడు. అయితే నీకు మంచి చెడ్డలు చెప్పడానికి నీకు ఎలా ఆ ఆత్మ పనిచేస్తుంది? ఆత్మతో మీరు ఏనాడైనా ఆలోచన చేశారా? మీ
జీవితానికి సంబంధించి మీరు బలపడడానికి నా ఆత్మ నన్ను ఈ విధంగా నడిపిస్తుంది అని ఏనాడైనా మీరు ఆలోచన చేశారా? ప్రేమైన వాళ్ళ మనలో చాలా మంది మన తండ్రి జోబులో వచ్చిందని మన భర్త జోబులో వచ్చిందని 100 తీసుకుని ఉండే వాళ్ళలో ఉంటాం. ఉన్నామా? దేవుడి స్తోత్రం కలుగుతుందాక. నేనైతే మా నాయన జోబుల నుంచి ఎన్నోసార్లు డబ్బులు తీసుకున్నాను. తీసుకునే ప్రతి సమయంలో కూడా దేవుని హెచ్చరిక నాకు చాలా 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 బలంగా చెప్తూ ఉంది. నీవు నీ తల్లిని అడిగితే ఇస్తాడు కదా, నీవు దొంగతనం చేయడం ఎందుకు అని చెప్పే ప్రశ్న నా అంతరాత్మ ఆత్మతో హెచ్చరిక చేస్తుంది. మనలో కూడా ఏ పాప కార్యం చేస్తున్నానో, ఏ మంచి కార్యం చేస్తున్నానో ఆ ఆత్మ నీకు మార్గము హెచ్చరిక చేస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏమిటంటే ఒక నిబంధన మీతో చేసి ఉన్నాను. ఏమిటి ఆ నిబంధన అంటే నిర్గమాకాండం 19వ అధ్యాయము 4-6 వచనాలు. నేను నిర్గమాకాండము 19వ అధ్యాయము 4-6 వచనాలను నేను ఐగుప్తీయులకు ఏమి చేసిదినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. నా యుద్ధకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యము అదులు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఏమిస్తున్నాడంటే దేవుడు ప్రియమైన వాళ్ళ, మీరు నా సంపాద్యము అంటే ఆయన సంపాదించుకున్న ఆస్తిగా నేను ఉండాలి అని అంటే ఏం చేయాలి అంటే ఆయన మాట వినాలి. ఆయన మాట విని ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఏదైతే మనతో నిబంధన ఏదైనా సరే ఒకటి చేసినప్పుడు ఆ నిబంధనను అనుసరించి మనం ముందుకు సాగినప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఉంటామని ఇక్కడ ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రజలందరినీ కూడా 430 సంవత్సరాలు వారు ఎంతో కఠినమైన స్థితిలో బానిసత్వం జరుపుకుంటున్న సమయంలో వారిని తీసుకొని బయటికి వచ్చాడు ప్రియమైన వాళ్ళ దేవుడు. అక్కడ పర్వ చక్రవర్తికి ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఎన్నో కార్యాలను జరిగించి కఠినపరిచిన ఆయన హృదయాన్ని కూడా మెత్తపరిచి ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను వర్తించాడు ప్రియమైన వాళ్ళ. విడుదల వర్తించిన ఆ ప్రజలను కణాలకు ఆయన చేర్చాలి అంటే 3 రోజుల ప్రయాణాన్ని కాదని 40 సంవత్సరాల ప్రయాణాన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ప్రియమైన వాళ్ళ, ఈ ప్రజలు ఆయన యొక్క గొప్ప మహిమను శక్తిని బలాన్ని వారు ఎంతవరకు తెలుసుకుంటారన్నదానికి ఆయన 40 సంవత్సరాల ప్రయాణం చేశారు. అలాగే మన జీవితాల్లో కూడా ఎంతో ఓపికతో ఉన్నవారంగా ఉంటాం. ఏ శ్రమ వచ్చినా దేవుడు నాకు దేవుడుగా ఉన్నాడు, ఆయన నాకు అన్ని కార్యాలు చేస్తాడు, ఆయన వాగ్దానాన్ని నన్ను నెరవేరుస్తుంది, నా జీవితం ఎటువంటి కష్టం ఉందని మనం అందరూ అనుకుంటూ ఉంటాము. కానీ ప్రియమైన వాళ్ళ విశ్వాసంతో దేవుడికి దూరంగా జరిగిపోయి ఆ వాగ్దానాన్ని నిలబడుతూ ఉంటాం. దేవుడే నీకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు, నిన్ను కరాలకు నేను చేస్తున్నాడు. అయితే కరాలకు ఐగుప్తుకు విడుదలైన తర్వాత వారి ప్రయాణం అంతటిలో ప్రియమైన వాళ్ళ దేవుడిని విసిగించి వేషాలంపజేశారు. ప్రియమైన వాళ్ళ ఎన్నో ప్రాంతాల్లో మోసతో గొడవ పెట్టుకున్నారు, ఎన్నో ప్రాంతాల్లో దేవుడిని నిందించారు, దేవుడిపై సనుక్కున్నారు. ప్రియమైన వాళ్ళ అయినా దేవుడు వారు నా ప్రజలు, నేను ఎన్నో కార్యాలు చేసిన మీరు నా ప్రజలుగా ఉన్నారన్న ప్రేమను కనపరిచిన ఆ దేవాదేవుని యొక్క గొప్ప వాగ్దానం మనం ఇక్కడ కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. అయితే ఈ వాగ్దానాలు నెరవేరుతున్నాము ఎలా మనం తెలుసుకోవాలి. ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు, మనందరం కూడా పర్వతనాలకు చేరుస్తానన్నాడు. ఆ చేరుస్తానన్న వాగ్దానానికి మనం ఈ లోకంలో ఎలా జీవించాలో మనం సరి చేసుకుని ముందుకు సాగాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. గమనించండి, 3వ వచనంలో మనం నేర్చుకున్న మాట శ్రేష్టత, హీనత. 4వ వచనంలో మనము నేర్చుకున్న మాట దేవుని సన్నిధి. 5వ వచనంలో మనము నేర్చుకునే మాట వాగ్దానం.
దేవుడు ఇచ్చాడు ప్రియమైన వారు. చదవండి 6వ వచనం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశము భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వారలారా, ఐగుప్తు దేశము నుండి వారిని విడిపించడానికి ఎన్నో అద్భుత కార్యాలు చేసిన ఆ దేవదేవుడు ఇంత కాలం తర్వాత ఏం చేస్తానంటున్నాడు? భూమిని ఆకాశమును సముద్రమును నేను కంపింపజేస్తానని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ ఇంకొక వారు అంటే అంతకు ముందు జరిగింది, తర్వాత ఇంకొకటి జరుగుతుంది. ఇంకొక వారు కూడా ఈ కార్యాలు జరుగుతాయని ఇక్కడ మనకు ఒక హెచ్చరిక ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ విషయంలో ఇంకొంతకాలం తర్వాత మెస్సియా వస్తాడు, మనం అందరినీ కూడా రక్షణ ఇస్తాడు అనే వాగ్దానము హెచ్చరిక కనబడుతుంది. వాగ్దానంతో కూడిన హెచ్చరిక ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే మనం గమనించినట్లయితే నిర్ణయ కాలం అనేది కూడా అర్థమవుతుంది. ఇంకా కొంతకాలం అంటే ఆ సమయం ఇంకో కొంతకాలం ఎంత అనేది దేవునికి మాత్రమే తెలిసి ఉన్నది. ప్రియమైన వాళ్ళ ఎప్పుడైతే మనము ఆలోచన చేసి ఈ సమయానికి ఈ పని అయిపోతుంది, ఈ కార్యం జరిగిపోతుంది, మనమంతా ఫ్రీగా ఉంటాము, సంతోషంగా ఉంటాము అని అనుకోవడానికి లేదు. ఎప్పుడైతే ఆయన ఒక నిర్ణయ కాలం చేస్తారో ఆ భూమి ఆకాశము సముద్రం అన్నీ కనిపిస్తాయో, ఆ కనిపించిన తర్వాత ఆగిపోతాయో అప్పుడే మనకు ప్రశాంతత నెమ్మది కలుగుతుంది. ప్రియమైన వాళ్ళ గమనించండి, ప్రకృతిలో చాలా బీభత్సాలు మనం చూస్తూ ఉంటాం. ఒక తుఫాను వచ్చినప్పుడు ఎంతో గందరగోళాన్ని మనము అనుభవిస్తాం. ఆ తుఫాను అయిపోయిన తర్వాత ఎంతటి ప్రశాంతత ఉంటుందో మనం ఎన్నడైనా గమనించామా, ఆలోచన చేసామా? ప్రియమైన వాళ్ళ తుఫాను వచ్చినప్పుడు అయితే మన మనసులో అలజడి, మన ఉన్న గుడిసె ఏమైనా ఎగిరిపోతుందా, లేకపోతే మన ఇంకే కూలిపోతుందా, లేకపోతే ఇంకేమైనా ఈ వరదల్లో మనం నీరిపోతామా అన్న ఆలోచనతో మనం ఎక్కువగా ఆలోచనలో మునిగి ఉంటాం. అయితే ఆ తుఫాన్ అంతా కూడా నెమ్మదించిన తర్వాత మనం ఉన్న ప్రదేశంలో ఎంతో నెమ్మది ఉందని చెప్పి మనం సంతోషపడటము జరుగుతుంటుంది. అలాగే మనం గమనించినట్లయితే ఇది కూడా అది ఆయన ప్రణాళిక సమయమైనది. ఇంకొంత కాలము అంటే ఆయన ప్రణాళికకు సంబంధించి కొంతకాలాన్ని చూపిస్తుంది. ప్రేమైన వాళ్ళ ఏమి అంటే ఇంకొంతకాలం అంటే ఇప్పుడు కాదు, వచ్చే కాలంలో నేను ఒక ప్రణాళికను సిద్ధపరిచి ఉన్నాను. ఐగుప్తు ప్రజల ప్రణాళికను నేను సిద్ధపరిచి ఉన్నాను. ఇప్పుడున్న మనమందరం కూడా ఒక స్థితిలో మరణించిన తర్వాత పరమకణాలను చేరాలన్న ప్రణాళికను కూడా ఆయన సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మన విశ్వాసంలో యేసు క్రీస్తును ఆ దినాన్ని నమ్ముకుని ప్రియమైన వాళ్ళ మనం పరమకణాలను చేయడానికి ఆయన ప్రణాళికలో మనం ఉన్నామా అన్నది కూడా మనము ఆలోచన చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళ అయితే మెస్సియా రాక భవిష్యత్తులో జరుగుతుంది. అది ఈ దినాన జరగవచ్చు, లేదా రేపు జరగవచ్చు, లేదా ఎల్లుండి జరగవచ్చు, ఇంకొక గంటకైనా జరగవచ్చు. దానికి మన స్థితిని మనం గమనించుకొని ముందుగా మన హృదయాలను మనమందరం కూడా దేవుని మహిమపరిచే స్థితిలో మనం ముందుకు సాగాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ విషయాన్ని బట్టి మనం ఏంటంటే అంత్యకాలం సూచన యొక్క హెచ్చరికలు మనకు దేవుడు తెలియజేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ ఇది ఒక హెచ్చరికగా కనబడుతుంది. అలాగే చివరిగా అదే ఈ 2వ అధ్యాయంలోనే 21 నుండి 23 చెప్పినట్లయితే ప్రేమైన వాళ్ళ యెరుబాబెలుతో ఇట్లను ఆకాశమును భూమిని నేను కంపింపజేస్తున్నాను. రాజ్యముల సింహాసనములను నేను కింద పడవేతును. అన్ని జనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. రథములను వాటిని ఎక్కిన వారిని కింద పడవేతును. గుర్రములను రౌతులను ఒకరి కష్టం చేతావరు. నా సేవకులకు కేవలం
కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఆ దినమున నిన్ను తీసుకొని ముద్ర ఇవ్వడం వారి చేతులను ఇదే సైన్యములతో అప్పచెప్పు. చూడండి ప్రియమైన వారా, మందిర నిర్మాణం కొరకు ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు ఆయన జెరుబ్బాబెలు. ఆ జెరుబ్బాబెలు ఏం చేస్తాడో ముద్రగా చేస్తానని చెప్పి దేవుని యొక్క వాగ్దానము ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన వారు. అయితే ముందుగా మీరు భయపడవద్దు, నా ఆత్మ మీతో ఉంచుతున్నారు, మందిరం యొక్క మహిమను తిరిగి మీరు చూస్తారని దేవుని వాగ్దానం మనకు హెచ్చరిక కనబడుతుంది ప్రియమైన వారు. ఇక్కడ గమనించినట్లయితే మనము దేవుని మహిమ ఎలాంటిదో ఇక్కడ గ్రహిస్తున్నాము. ఆయన వాగ్దానము గ్రహించి ధైర్యంగా ఉండాలని జెరుబ్బాబెలుకి హెచ్చరిక చేసినట్టు కూడా మనకు కూడా మన జీవితంలో మన పరిస్థితుల పట్ల ఆయన ధైర్యంగా మీరు ఉండమని చెప్పి దేవుని వాగ్దానము హెచ్చరిక ఇక్కడ జరుగుతుంది ప్రియమైన వాళ్ళ. అలాగే చూసినట్లయితే 7వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు ఎవరు? నేను ఈ మందిరమును మహిమతో నింపుతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. ఎక్కడికి తేబడతాయి? మందిరానికి తేబడతాయి. గమనించండి, మనము అన్యజనులు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు కాకుండా మనం ఉన్నామో మనందరం కూడా అన్యజనులమే. అయితే ఎప్పుడైతే ప్రభువు యేసు క్రీస్తును ఆశ్రయించి ఆయన మాకు తోడుగా ఉన్నాడన్న విశ్వాసం యొక్క కొనసాగింపులో మనం ఉన్నామో మనము కూడా ఆయన సంబంధులను బిడ్డలుగా ఉన్నామని మనము గమనించాలి ప్రియమైన వాళ్ళం. ఇక్కడ ఒక 2 విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అన్యజనులందరికీ ఇష్టమైన వస్తువులు ఎక్కడికి తేబడతాయి? మందిరానికి తేబడతాయి. తేబడిన మందిరములో మహిమ కనబడుతుంది, నింపబడుతుంది అన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమిటి ఆ ఇష్టమైన వస్తువులు? మానవులందరికీ కూడా చాలా మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఆడవారికి నగలు, ఇక రకరకాలైన వారికి. మరి మగవారికి కార్లు, షికారులు, భవంతులు అన్నీ కూడా వారికి ఇష్టమైనవి ఉంటాయి. ఇక్కడ 2 విషయాలను మనము గమనించుకోవాలి. ఆ వస్తువులన్నీ కూడా అక్కడికి తేబడతాయట. అప్పుడు ఆ మందిరము మహిమతో నింపబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళ, ప్రపంచమంతా కూడా ఇష్టపడే ఒక వస్తువు ఉంది. ఏమిటి ఆ వస్తువు? బంగారమ్మ. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తే. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన అందరూ ఇష్టపడే వస్తువుగా కనబడుతున్నాడు, జీవిగా కనబడుతున్నాడు. ఆయన మహిమ మందిరమంతా నింపబడుతుంది. ప్రియమైన వారగా మీకు ఒక మాట చెప్పాలి. 850 కోట్ల మందికి పైగా ఉన్న ఈ ప్రపంచ జనాభాలో క్రీస్తును నమ్ముకున్న వారు ఎంతమంది ఉంటారని మీరు అనుకుంటున్నారు? చెప్పాలి. 850 కోట్లకు పైగా ఉన్న ఈ ప్రపంచ జనాభాలో క్రీస్తును నమ్ముకున్న వారు ఎంతమంది ఉంటారు? మరి 90% కాదు, 300 మంది దాకా, 300 కోట్ల మంది దాకా ఆయనను నమ్ముకుంటూ ఉంటున్నారు. కొందరు ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే, కొంతమంది దైవజీవులు ఏం చెప్తున్నారంటే, రాను రాను కొన్ని దేశాలు క్రైస్తవ దేశాలుగా మారబోతున్నాయంట. దేవుని అంతటి ఇష్టమైన వస్తువులు మన హృదయాలలో నింపుకొని మనం అందరం కూడా ఎక్కడ పెట్టుకున్నాము? మందిరంలోకి వచ్చాము. ఇక్కడ దేవుని మహిమ మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ, చూడండి, మనలో చాలా మందిని కూడా ఈ చివరి చెప్పాల్సిన మాట అయినా కూడా ఇప్పుడు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి చూడండి ప్రియమైన వాళ్ళ,
కొంతమంది ఆయన దగ్గరికి ఏం చేశారంటే ప్రేమైన వాళ్ళ గుడ్డి వారిని రకరకాల రుగ్మతలతో బాధపడుతున్న వారందరినీ కూడా ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన అందరినీ స్వస్థపరిచిన తర్వాత అందరూ కూడా ఇశ్రాయేలీయుల దేవుడిని మహిమపరచాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వారు చూడండి, దేవుని వాక్యంలో ఆయన మహిమ ఎప్పుడు ఎలా ఉంది అంటే, మనకు ఒక బాధ కలిగినప్పుడు, రుగ్మత కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మనకు ఆయన మహిమ కనబడుతుందా, లేక మానవులనే ఆయన మహిమను మనం చూడగలమా? చూడండి ప్రియమైన వాళ్ళరా, మోషే అడిగాడు కదా, అయ్యా నీ మహిమను నాకు కనబడుతున్నాను. 33 ఆ మాట నాకు కనబడుతుంది, నాకు నీ మహిమను కనబడుతున్నాడు. నిజంగా మహిమ అంటే ఏమిటి చెప్పండి ప్రియమైన వాళ్ళ. నేను అసలు విషయానికి వచ్చాను. ఇప్పుడు మహిమ అంటే ఏమిటి? ప్రకాశం. అంటే ఇక్కడ మనం ఒక 1000 రోజు బల్బు వెలిగించాము, ఇక్కడ మహిమ ఉందా? ఉందమ్మా? మరి ఎందుకు అంటున్నారు? ఆయన దేవుని అమ్మగారు వచ్చిన మాట తీశారు, ఆయన పరిశుద్ధత, ఇంకా ఆయన తేజస్సు. ఇంకా అసలు మహిమ అనేది చిన్న మాటలో మనం కొట్టి వేయడం జరుగుతుంది. ఆయన తేజస్సు, ఆయన పవిత్రతని మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇందాకే చెప్పారు కదా, మేఘ స్తంభము అగ్ని స్తంభము ఏమైంది? ఎవరికి తోడుగా ఉంది? ఇశ్రాయేలు ప్రజలుగా తోడుగా ఉంది. ఇక్కడ అంటే ఆయన సన్నిధి తోడుగా ఉన్నదన్నది ఆయన మహిమగా కనబడటం లేదా? కనబడుతుంది కదా. ఇక్కడ మనం అందరం కోరుకున్నాం, ప్రార్థన కూడా చేస్తాం. మా మధ్య ఉన్నారు, 2-3 ఉన్నారు ఎక్కడైతే అక్కడ ఆయన సన్నిధి ఉంది అని. ఆయన సన్నిధి ఉందంటే ఆయన మహిమ ఉన్నట్లా లేనట్లా? ఉన్నట్లే కదా. మరి మనం ఏమనుకున్నాం? ఆయన తేజస్సు, వెలుగు అని అంటున్నాం. ఇంకా ఏం చెప్పగలరు మహిమ గురించి? చెప్పండి. ఆయన మహిమ అంటే ఏదో ఇంకా చెప్పగలరు? పరిశుద్ధాత్మ చెప్పారు కదా, అమ్మగారు చెప్పేశారు. పరిశుద్ధాత్మ పవిత్రత రెండు ఒకటే అనుకున్నాం. ఇంకా దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత కూడా ఆయన మహిమను కనబరుస్తుంది. ఎలా ఉందంటే ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే ఆయన ఒక పైన ఆకాశంలో ఉండి ఎవరు సమీపింపరాని తేజస్సుగా ఆయన ఉండి కూడా తన్ను తాను ఆయన తగ్గించుకుని ఏనాడు ఈ భూమి మీదకి వచ్చాడో ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం పూర్తిగా చదవాలి. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనము కనుగొన్నామంటే ఆయన ప్రత్యక్షతను మనం చూస్తున్నామా లేదా? ఆయన ప్రత్యక్షతను మనం కనుగొంటున్నామా లేదా? చూడండి ప్రియమైన వాళ్ళ, ప్రభువు యేసుక్రీస్తును ఒక మాట అంటారు మనందరితో కూడా, అప్పుడున్న జనాలతో కూడా, చూసి నమ్మిన వారికంటే నమ్మిన వారే ధన్యులు అనే మాట. ఇప్పుడు మనం చూసి నమ్ముతున్న వారమా, చూడగా నమ్ముతున్న వారమా? చూడగా నమ్ముతున్న వారము. ఆయన మహిమను కనుగొన్న వారమా, కనుగొనలేని వారముగా ఉన్నామా? చూడండి చూడిన వాళ్ళ, ఆయన మహిమను మనకు కనుగొన్నవాడు. ఎప్పుడైతే దేవుడు తన అద్వితీయ కుమారుని మహిమపరచడానికి ఈ లోకానికి పంపించాడు, ఆయన మహిమ మనందరికి ఇవ్వడానికి కూడా సిద్ధంగా వచ్చాడు. అందువల్ల ఆయన ప్రేమ, కృప అంతా మనకు కనబడుతుంది. ఇక్కడ ఆయన ప్రత్యక్షత మహిమ రూపంలో మనకు కనబడుతుంది. చూసినట్లయితే అలాగే మహిమ అంటే దేవుని ఉద్దేశము, ఒక ప్రణాళిక. దేవుని ఉద్దేశము ఏమై ఉందో అది గొప్ప మహిమగా కనబడుతుంది.
8వ వచనాన్ని చూద్దాం ప్రేమైన వారు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ వెండి నాదే బంగారు నాదే, ఇదే సైన్యముల అధిపతి యెహోవా వాక్కు. చూడండి ప్రియమైన వారా, ఆయన జెరుబ్బాబెలుకు హెచ్చరిక చేశారు మందిరం నిర్మాణం చేయమని. అయితే ఎన్నో అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా ఎంతో మంది అభ్యంతరం పెడుతున్నారు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే వెండి నాదే బంగారు నాదే. మీరు ఏమైనా ఆర్థికంగా మీరు అవసరపడుతున్నారేమో మీరు ఎప్పుడు కూడా భయపడవద్దు, ముందుకు సాగండి, పని జరిగిందని. ఆ పని ముగింపు కార్యము నాదే అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఈ భూమి ఎవరిది? దేవుడిది. ఈ భూమిలో ఉన్న వెండి ఎవరిది? ఆయనది. బంగారు ఎవరిది? ఇంకా రకరకాలైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనవే. నేను మీకు కావాలంటే ఏదైనా ఉండేనా మీకు నేను ఇస్తాను అని చెప్పి దేవుని వాక్యము సెలవుస్తుంది. మనం అనుకుంటున్నాం మా దగ్గర ఇంత బంగారం ఉంటే నేను గొప్పవారిగా చెప్పబడతాం, ఇంత వెండి ఉంటే నేను గొప్పవారిగా చెప్పబడుతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా ఏదో ఒక స్థితిలో ఏదో ఒక సమయాన నాశనమైపోతాయన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నీకున్న బంగారు ఏదో ఒక దినాన కరిగిపోవచ్చు, లేదా దొంగలు ప్రసరించవచ్చు, వెండి అనలో అదే పని జరగవచ్చు. కానీ నీకు కలిగిన విశ్వాసాన్ని మాత్రం ఎవరు కూడా దొంగలించలేదు. ఆ విశ్వాసం యొక్క బలమే నీ జీవితంలో ఎటువంటి కార్యాలైనా చేయగలదు అన్నది నీవు గొప్పగా విశ్వసించాలన్నది దేవుని వాక్యము సెలవుస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే అద్భుతమైన ఆయన మాటల్లో ఆయన లేకుండా అనగా ఆయన కార్యం జరగకుండా ఏది కూడా ఆయన పని చేయకుండా ఏది జరగనన్నది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనంలో వెండి నాదే బంగారము నాదే అంటే ఏమైనా నేను ఇవ్వగలను, ఏమైనా నేను చేయగలను అన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే చివరి వచనాన్ని చూద్దాం. 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. జరుగుతున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ మునుపటి మందిరం ఏమిటి? సొలొమోను నిర్మించిన మందిరం. ఆ మందిరంలో సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన వాళ్ళ యెహోవా ఆత్మ మేఘ రూపంలో ఆ మందిరం అంతా కూడా నిండుకున్నదట. చూడండి, ఇక్కడ కూడుకున్న మనమందరూ కూడా ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తున్న సమయంలో ప్రియమైన వాళ్ళ ఆయన మహిమ ఇక్కడ నిండుకుంటుంది. దానిని వెళ్ళే వారికి ఈ మహిమ యొక్క రూపం వారికి కనబడుతుంది. ఒకసారి ఒక దైవ సేవకురాలు ఒక ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఒక ఆడపడుతు ఆమె ఎన్నో బాధల్లో ఎన్నో ఇబ్బందుల్లో ఉండగా ఆ దైవ సేవకురాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంది. అయితే వాకిలు బాగా తెచ్చి ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. బాగా వెళ్తున్నారు. ఒక ఆమె అక్కడే నిలబడి చూస్తుంది. లోపల పొగ వస్తుంది. ఆ పొగలో వాళ్ళు ఏం చేస్తున్నారు? లోపల ఏమన్నా సిలిండర్ కాలిందా, లేకపోతే ఏదైనా అగ్ని మండుతుందా, ఏంటి అని చెప్పి ఆమె 10 నిమిషాలు అక్కడే నిలబడుకొని చూడటం మొదలుపెట్టింది. అంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి మేఘ రూపంలో ఆ వాతావరణం అంతటి కూడా నిండుకుంది. అది చూసిన తర్వాత ఆమె అమ్మ మీ ఇంట్లో ఏమన్నా కాలిందా, నేను ఇందాక వెళ్ళేటప్పుడు చూశాను అని అన్నాను. ఏం కాలేదమ్మా, మేము ప్రార్థన చేసుకుంటున్నాము. అలా సంగతి, మీరు ప్రార్థన చేస్తున్నారంటే అంత దేవుని మహిమ మీ దగ్గర నిండుకుంటుందా అని ఎంతో ఆశ్చర్యంతో ఆమె చెప్పింది. ప్రేమవాడు అక్కడ ప్రార్థన చేసి ఇద్దరికి కళ్ళు మూసుకున్నారు. వారికి తెలియట్లేదు దేవుని మహిమ వారి దగ్గర ఉందని. ఆ దాంట్లో వెళ్తున్న ఆమె మాత్రం ఆ మహిమ ఎలాంటిదో
కనబడింది ప్రియమైన వారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాగా దేవుని యొక్క మహిమను చూసుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఎన్నో రకాలుగా ఆయన మహిమను తలుచుకున్న వారుగానే ఉన్నాం. అయితే ఎదుటి వారు చెబితే కానీ ఆ మహిమ సంగతి మనకు తెలియకుండా పోతుంది. మనం గ్రహించలేక పోతున్నాం. ప్రియమైన వాళ్ళ మనం ఒకసారి చూసినట్లయితే ప్రకటన గ్రంథం ఇప్పుడు ఈ మహిమను దేవాది దేవుడు మనకి ఇచ్చాడు. ఈ మహిమను మనం ఎలా కనపరచాలి, ఆ దేవుని సన్నిధానంలో మనము ఆయన మహిమపరచాలి అంటే మనం ఏం చేయాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. కాగా మనుష్యులు కాలిపోయి ఈ తెగుల మీద దేవుని నామమును దూషించరు గాని ఆయన మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. దేవుని ఇక్కడ గమనించినట్లయితే ఆయన మహిమపరచాలి అని అంటే మనము మారు మనసు పొందవలసి ఉన్నది. మారు మనసు పొందడానికి అర్హత ఏమిటి? మనకు మొదలుగా మనం సరి చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఆత్మ పరిశీలన మనం చేసుకుంటామో మారు మనస్సుకు మార్గము మనకు కనబడుతుంది. ఈ మారు మనస్సు ఇంకో దానికి కూడా ప్రవేశ అర్హత కలిగి ఉంది. దేనికి? మన మారు మనస్సు ఇంకొక చోటుకి వెళ్ళడానికి, ఇంకొక రాజ్యంలోకి వెళ్ళడానికి ప్రవేశ అర్హత కలిగి ఉన్నాం. అమ్మా, రాజ్యం అంటే పర్వ రాజ్యం పుట్టాలి. ఇక్కడ మారు మనస్సును ఎన్ని రకాలుగా దేవుడు మనకు చెప్తున్నాడు. ఆ మారు మనస్సు కొరకైన ఎన్ని హెచ్చరికలు చేస్తున్నాడో గమనించండి. దేవుని ఎవరు కూడా విశ్వసించకుండా ఆయన ధృవీకరించి ఆయన దూషించి ఎన్నెన్నో రకాలుగా మనం దేవునికి దూరం అవుతూ ఉన్నాము. ఎవరమైతే మనము ఆయన సన్నిధానంలో ఆయన ప్రార్థన ద్వారా ఆయన మహిమను కనబరుచులాగా మనము మానవ మనసు పొందాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. చూసినట్లయితే కీర్తనలు 22వ కీర్తన 23వ వచనం కూడా ఒకసారి చూడడం. యెహోవా యందు భయభక్తులైన వారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన స్తుతించడము ఘనపరచడం కూడా ఆయనను మహింపరచడమే అవుతుంది. చూడండి, మనం ఎప్పుడు కూడా ప్రార్థించే సమయంలో మన జీవితాలకు సంబంధించిన సమస్యల గురించి, వాటి యొక్క పరిష్కారాల గురించి మనమే దేవుడికి చెప్తూ ఉంటాం. అయ్యా, నాకు డబ్బు అవసరం ఉంది, లేదా అనారోగ్య స్థితి ఉంది, లేకపోతే ఆ కుటుంబంలో నాకు విరోధం ఉంది, వాటిని సరి చేయమని చెప్పి మనమే ఆయనకి సలహాలు ఇస్తూ ఉంటాం. అవునా కాదా? ఇస్తుంటామా? దేవుని స్తోత్రం కలుగుగాక. అయితే మనం సమస్యను ఆయనకు అప్పచెప్పాలే తప్ప మనము సమస్య పరిష్కారాన్ని చెప్పకూడదు. మన ప్రాంతంలో చాలా మంది మన ప్రాంతాలు ముందు పెట్టాము అంటే సమస్యలు చెప్తాము, దానికి పరిష్కారాన్ని కూడా మనమే చెప్తూ ఉంటాం. కాబట్టి మన ప్రాంతాలను సరి చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఇక గమనించినట్లయితే 9వ వచనంలో ఇంకొక మాటలు, చివరి మాటలు చూద్దాం. అక్కడ 2వ అధ్యాయం 9వ వచనంలో చివరి మాట, ఈ స్థలమందు నేను సమాధానం నిలుపుగా అనుభవించదను. ఈ స్థలమందు అంటే మందిరంలో ఆయన సమాధానాన్ని నిలుపుతాడట. ఇప్పుడు మీకు అందరికీ కూడా సమాధానం ఉందా లేదా? ఉందా? ఊరికి కలుగుతున్నారు. అసలు సమాధానం అంటే ఏంటి?
పోయి సమాధానానికి కర్త ఎవరు? దేవుడా. దేవుడే చెప్తున్నాడు సమాధానాన్ని ఇక్కడ ఉంచుతాను, ఈ స్థలంలో నేను సమాధానాన్ని ఉంచుతానన్నాడు. ఆ సమాధానం ఏమిటి? వాక్యం. నాకు సరైన సమాధానం దొరకలేదు. ఇంకా ఎవరైనా? సమాధానకర్త, సమాధానకర్త, బలమైన దేవుడు, నిత్యుడవు తండ్రి ఎవరు? చెప్పబడింది కదమ్మా. మరి ప్రభువైన యేసుక్రీస్తుని మందిరంలో నిలుపుతారు, అప్పుడు సమాధానము కలుగుతుంది. ఈ స్థలమందు సమాధానాన్ని నిలుపుతానంటే ప్రభువైన యేసుక్రీస్తును మందిరాల్లో ఉంచుతాను, మందిరం అంతా కూడా ఆయన మహిమతో నింపుతానని చెప్పి దేవుడి వాగ్దానం అనుకుంటుంది. చూడండి ప్రియమైన వాళ్ళరా, మన మనస్సులో ఆయన ఉంటే ఎంత నెమ్మది సమాధానం కలుగుతుంది. ఏ శ్రమ కలిగినా కూడా, ఏ బాధ కలిగినా కూడా, ఇతరులతో మనకి ఏ విరోధం కలిగినా కూడా ఒక్క మారు ఆయనను కలుసుకొని, అయ్యా తండ్రి నీకు ఎలాంటి సమాధానం నువ్వు మాకు ఇస్తావో అలాంటి సమాధానాన్ని నీకు ప్రసాదించమని మనం ఎక్కడైనా ప్రార్థన చేస్తున్నాము. చూడండి ప్రియమైన వాళ్ళ, ఏ దానికి వెళ్ళినా కూడా సమాధానానికి కర్త ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను ఆ స్థలంలో ఉంచుతానన్నాడు. మనము ఇక్కడ కూడుకున్న మనమందరూ కూడా సమాధానాన్నే పట్టుకొని ఇక్కడ నుండి వెళ్తున్నామా లేక అసమాధానంగా వెళ్తున్నామా? సమాధానంగా వెళ్తున్నామంటే మనము మన హృదయాల్లో ప్రభువైన యేసుక్రీస్తును నిండుగా నింపుకున్న వాళ్ళని చెప్పి మనము ఈ వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. చూసినట్లయితే మరొక వారు మనం ఎలాగున్నా దేవుని మహిమపరచాలో దేవుడు మనకు తెలియజేయాలన్నా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలను చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో మీరు దేవుని మహిమపడుతుడే. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనము ఈ లోకంలో పుట్టామనంటే మనకు తెలుసా మనం ఈ లోకంలో పుట్టామని? రేపు చనిపోతున్నాము అంటే మనకు తెలుసా చనిపోతామని? చనిపోతామని తెలుసు, కానీ ఎప్పుడు చనిపోతామో ఎవరికి కూడా తెలియదు ప్రియమైన వాళ్ళ. అయితే ఈ దేహము నీది కాదు, నాది. నేను నా రక్తాన్ని ఇచ్చి, విలువైన నా రక్తాన్ని ఇచ్చి నిన్ను నేను కొన్నాను కనుక ఈ దేహంతో మీరు నన్ను మహిమపరచమంటున్నాడు. మరి మన దేహంతో దేవుడికి ఎలా మహిమపరుస్తాం? ఎలా? ఆయన ఆలయముగా ఉన్నదాన్ని మనం ఏం చేస్తాము? ఈ ఆలయము ఉదయాన్నే ఎంతో శుభ్రంగా ఉండాలనేసి పూజ చేస్తాం, తాపలేస్తాం, ఫ్యాన్లు వేస్తాం, గాలి వెలుతురు రావాలని చెప్పి కిటికీలు తలుపులన్నీ కూడా తెరిచి ఉంచుతాం. అయితే క్రియల ద్వారా తర్వాత దేహము 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 దేహాన్ని ఎలాగా మనము ఆయనకు అర్పించడానికి మరుగుపరిచేదిగా మన దేహం ఉండాలి. పాపము లేనిదైనా మంచి పవిత్రత కలిగిన దేహాన్ని మనం ఆయనకు అర్పించాలి. అప్పుడే ఆ దేహము మహిమ కలిగిందిగా ఉంటుంది, దేవుడి మహిమపరిచేదిగా ఉంటుంది. ఈ దేహంతో దేవుడిని మనము మహిమపరచాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అమ్మగారు చెప్పినట్టు ఇంకొక వచనం చూద్దాం. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. మీరు దేవుని ఆలయంలో ఉన్నారని, దేవుని ఆత్మ మీలో
నివసించుచున్నాడని మీరెరుగరా? మీరెరుగరా? ఎవడైనాను ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయడు. దేవుడు వారిని పాడు చేయడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, మనము ఈ దేహము ఈ శరీరము దేవుని ఆలయం అయినది. ఈ ఆలయం ఉన్న దేహాన్ని మనం ఎప్పుడు కూడా పాడు చేయకూడదు. చాలా అలవాట్లతో చాలా మంది దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ప్రియమైన వారు, కొంతమంది ఖైనీ లేదా తాంబూలాలు వేసుకోవడం కానీ రకరకాలైన వాటిని నోటితో వేసుకొని తాగే వస్తువులతో కానీ ఇలా కూడా శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అలా నీ దేహాన్ని పాడు చేసుకోకుండా పవిత్రపరచుకుని ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తున్నాడు. ఆ పాడు చేసుకున్న నీ శరీరము ఆయనకు అవసరము లేదు. పాడు చేయబడి యొక్క నీ శరీరము ఆయనకి కావాలి. ప్రియమైన వాళ్ళను చూడండి, ఎంత పవిత్రంగా నీవు ఉంటావో, ఏదో ఆలయం ఉన్న ఆ నీ దేహము ఆలయముగా ఎంత పవిత్రంగా ఉంటుందో అలాంటి పవిత్రతను నీ దేహంతో ఆయన మహింపరిచేదిగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే గమనించినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 30-31 వచనం చూడండమ్మా. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల వద్ద పడవేసి ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాట్లాడుటకు, అంగవిహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జనసమూహం చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవునికి మహిమపరిచారు. ఇంతకుముందే చెప్పాను ప్రియమైన వాళ్ళ, మనలో దేహముతో కూడిన ఈ శరీరాన్ని మనం మహింపరచుకోవాలంటే అంగహీనులుగా ఉన్న వారి అందరం కూడా దేవుని మహింపరుస్తారు. దేవుడు స్వస్థపరుస్తాడని మనమందరము కూడా దేవుని మహిమపరుస్తున్నామా? గుడ్డివారుగా ఉన్నాము, కళ్ళిస్తాడని దేవుని మహింపరుస్తామా? కుంటివారిని నడుచుటకు ఆయన అధికారం ఇచ్చాడని చెప్పి నడుస్తూ ఆయన మహింపరుస్తున్నామా? చూడండి, మనమల్ని ఎప్పుడైతే మనకు స్వస్థత కలిగి ఎప్పుడైతే ఆరోగ్యం కలుగుతుందో చూచిన వారందరూ కూడా ఏం చేశారు? దేవుణ్ణి మహింపరుస్తారు. అంటే మనం ఇక్కడ ఎలా ఉండాలి? స్వస్థులుగా మనము మారాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అయితే మనము ఎప్పుడు కూడా దేవుని మహిమపరచాలంటే మనకి ఏదైనా ఒక రాగం ఉండాలన్నా లేకపోతే అంగహీనులమై ఉండాలా అన్నది మనము ఆలోచన చేసుకోవాలి ప్రియమైన వాళ్ళు. అయితే అలాంటిది కాదు, కానీ మనం ఎప్పుడైనా సరే మన దేహముతో ఆయన్ను మహింపరిచే వారంగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మన సత్క్రియ ఎదుటి వారికి వెలుగుకరంగా ఉండాలి. ఆ వెలుగు ఎలా ఉండాలి? దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. ఇక్కడ 2 మాటలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వెలుగు కనబడుతుంది. ఆ వెలుగు ఎలాంటిదిగా ఉండాలి? మన సత్క్రియలను బట్టి వెలుగుగా ఉండాలి. ఆ వెలుగు దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలన్నది ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక్క కార్యము మీలో ఆ దేవుని మహిమపరిచే ఒక్క కార్యము, ఒక్క సత్క్రియ చెప్పండి. ఒక్క సత్క్రియ. అసలు సత్క్రియ అంటే తెలియదా? మంచి పని. మంచి పని అంటే ఏంటమ్మా? అమ్మమ్మ, దేవుని గురించి ప్రకటించడం సత్క్రియ. ఇంకా నేను అడిగింది సత్క్రియ ఏమిటి అని. క్రియ అంటే ఏమిటి? పని. సత్క్రియ అంటే మంచిది. మంచి పని ఏమిటి?
రక్షణ పొందేలాగా వాళ్ళతో మాట్లాడడం, ఒక ఆత్మను రక్షించడం ఒక సత్కార్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏదైనా అయితే ఇక్కడ మనకు ప్రశ్న ఏమిటి అంటే, మీ వెలుగు ప్రకాశించనీయుడి. ఎక్కడ? జనుల ఎదుట మనుష్యులు మీ సత్క్రియలను చూసి మీ వెలుగు ప్రకాశించులాగున దేవుని మహిమపరచమంటున్నాడు. అది ఏమిటి ఆ కార్యం? ప్రవర్తన ఎట్టి చెప్తుంది? మన ప్రవర్తన మంచిగా ఉండడం. మరి సత్క్రియ కదా కావాలి. మన ప్రవర్తన బాగానే ఉంటే సరిపోతుందా? మనకు కావాల్సింది సత్క్రియ, సత్క్రియ, సత్క్రియ. దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడం, దేవుని వాక్య ప్రకారము నడుచుకోవడం. దేవుని స్తోత్రం కలుగును గాక. సాక్షిగా నిలబడ్డం. అన్నీ చెప్తున్నారు కానీ అసలు నిజమైన సత్క్రియ చెప్పట్లా. నిన్ను వలే జాగ్రత్తగా అందుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడమే సత్క్రియ. చూడండి, ఒక్కసారి ఆ సత్క్రియను మీరు చేసి ఆ అనుభవాన్ని సరిచూడండి. మీ వెలుగు ఎలాగ ప్రకాశిస్తుందో ఆ వెలుగు జనులు చూసి, ప్రియమైన వాళ్ళరా, ఆ వెలుగులో ఎంతగా మీరు దేవుని మహిమపరుస్తారో మీకే అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళు, నిజం. చూడండి, అలాగనే మనము చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ప్రియమైన వాళ్ళు, ఇక్కడ అమ్మగారు చెప్పినట్లుగా ఇక్కడ వస్తుంది. ఏమిటి? ఆయన మహిమపరచాలంటే ఇంకా ఏం చేయాలి? బహుగా ఫలించుట ద్వారా దేవుణ్ణి తండ్రి మహిమపరచబడును. మీరు ఫలించడం అంటే ఒక 20 మంది 30 మంది పిల్లల కన్నమా? కాదు. లేదా 10 మందిరాలు 20 మందిరాలు కట్టడమా? కాదు. ఇంకా ఏమిటి? ఆత్మల రక్షణ కారణం. ఇందాక నేను అడిగిన సత్క్రియకు అమ్మగారు చెప్పిన దానికి ఏమైనా పొందనుందా? ఇప్పుడు వస్తుంది. ఎప్పుడైతే మనము ఒక ఆత్మను రక్షిస్తామో అప్పుడు ఎవరమవుతామంట? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులమవుతామంట. శిష్యులైన వారు ఏం చేస్తారు? గురువును గొప్ప చేస్తారు. ఆయన్ను పెంచిన తల్లిదండ్రులను కూడా గొప్ప చేస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ప్రియమైన వాళ్ళ, ఆయన శిష్యులుగా ఉన్న మనము ఏ ఆత్మనైనా, ఒక్క ఆత్మనైనా మనము ఆయన సన్నిధానంలోకి చేర్చడం అంటే మనము ఫలించడమే. ఒక్కొక్క ఆత్మను దేవుని సన్నిధానంలోకి తెచ్చినట్లయితే దేవునిలో మనము ఫలించిన వారంగా ఉంటాము. అప్పుడు తండ్రి అయిన దేవుని మనము మహిమపరిచిన వారంగా ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఒక్కమారు సమయం ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటే పర్వాలేదా? ఆన్ చేసే ఉంది కానీ ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇక ఒక 2-3 వచనాలను మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. మనము ఫలించుట ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5 నుండి 7 వచనాలను చూద్దాం. ప్రియమైన వాళ్ళ, ఎంతో మీరేక భావం కలవాలి, ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనసు కలిసి ఉన్నవారై ఇంటునట్లు ఓర్పునకును ఆదరణకును అద్వితీయ దేవుడి మీకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ 5 నుండి 7 వచనాల్లో
ఏ అర్థం ఉంది ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మనమందరము కూడా ఏక భావముతో ఏకగ్రీవంగా, కింద నోట్బుక్లో ఉంటాయి అనే భావాలు చదవండి. ఒక్క నోటితో అంటే ఒక్క మాటతో అనే భావం అక్కడ కనబడుతుంది ప్రియమైన వాళ్ళరా. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చేర్చుకొనుడి. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, మనమందరం కూడా ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని మందిరంలోకి అందరినీ కూడా చేర్చుకున్నాడు. మనం కూడా మనతో పాటు ఒకరిని తోడుకొని వచ్చి ఆయనకు చేర్చువారంగా ఉండాలి, మనతో అతనిని చేర్చుకునే వారంగా ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏకగ్రీవముగా ఏకభావముతో. ఈ ఏకగ్రీవము ఏకభావము ఎప్పుడు కలుగుతుందంటే ప్రియమైన వాళ్ళారా, ఏకభావము ఏకగ్రీవము ఎప్పుడు కలుగుతుందని అంటే అందరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కనబర్చినప్పుడు మాత్రమే ఆ పని జరుగుతుందన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా ఒక మాట చూసి ముగించుకున్నాం ప్రియమైన వాళ్ళ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఏ పనైనా సరే, అది భోజనమైనను కావచ్చు, పానమైనను కావచ్చు, ఇంకొక పని ఏ కార్యమైనను కావచ్చు, కానీ అది దేవుని మహింపచేతుగా ఉండాలన్నది ఈ వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చెప్పండి ప్రియమైన వాళ్ళ, మీరు దేవుని మహింపరచాలంటే ఏమేమి చేయాలి? ఆదివారం వచ్చి మందిరంలో కూర్చొని ఒకవేళ ప్రేమ విందు ఎవరైనా ఇస్తుంటే ఆ ప్రేమ విందులో పాల్గొని వెళ్ళిపోవడమేనా దేవుని మహింపరచడం? లేకపోతే మనకు ఏది ఇచ్చే పలహారాన్ని ఎవరైనా పలహారం ఇస్తే వాళ్ళు దేవుని మహింపరుస్తున్నారు కాబట్టి ఆ పలహారం తింటే మనకు దేవుని మహింపరుస్తున్నామా? ఎలా మహింపరుస్తున్నాం చెప్పండి. ఇప్పుడే చెప్పుకున్నాం అమ్మా, ఒకరినొకరు ప్రేమించుట ద్వారా, ఫలించుట ద్వారా దేవుని మహింపరుస్తున్నాం. అసలైన కార్యం చెప్పడం మొట్టమొదటిగా మనము పరిశీలన చేసుకుంటూ దేవుని మహింపరిచే దేహాన్ని మనం కలిగి ఉండాలని మనము ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైతే దేవుని మహింపరిచే శరీరం మనకు ఉంటుందో అప్పుడే మనం ఏ కార్యమైనా చేయగలము. ఏ పనైనా మీరు మొదలు పెట్టండి, నేను తోడుగా ఉంటానని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. చూడండి, మనకు ఆలయమై ఉన్న మనకు ఆయన సెలవిచ్చే మాట అంటే మునుపటి మందిరము కంటే ఇప్పుడు మీకున్న కడపటి మందిరము ఏది? మీ హృదయము గొప్ప మహిమ కలిగిందిగా ఉంటుందని దేవుడు మీకు వాగ్దానంతో కూడా ఆదేశాన్ని ఇస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే మనమందరం కూడా ఆయన మహిమపరిచే కార్యాలను చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఈ దినాన మీ తీర్మానం ఏమిటి? మహిమలో నడవాలని అనుకుంటున్నారా? ఆయన మహిమపరిచే జీవితం మనకు ఉండాలని కోరుకుంటున్నారో దీని గురించి మీరే ఆలోచన చేసుకుని ముందుకు సాగాలని మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. తండ్రి దేవా, నేటి దినమున మిమ్మల్ని మహింపరిచే కార్యము, మీ మహిమ యొక్క గొప్పతనం, శ్రేష్టతను మేము తెలుసుకుని ఉన్నాం తండ్రి. మీ మహిమ అంటే మీకు ఇచ్చే గౌరవం, మీకు ఇచ్చేనైనా ఘనత, మీకు ఇచ్చే కీర్తి, మీ మహత్యము, అలాగనేనైనా మీకు మహింపు. మేమందరూ కూడా అలాంటి కీర్తిని ఘనతను తేవడానికి నాయన క్రైస్తవులన్న పేరే గొప్ప కీర్తిని మహిమని నాయన మేము నమ్ముతూ ముందుకు సాగులకు
మీ ఎనలేని కృప ప్రేమ మాయలో చూపిస్తున్నందుకు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.